బ్రేకింగ్ న్యూస్. ఏలూరులో యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏలూరు 2 టౌన్ పరిధిలో నివసిస్తున్న యువతిపై ఈ నెల 2న అర్ధరాత్రి అత్యాచారం జరిగింది. ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించారంటూ 2 టౌన్ పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది. రౌడీ షీటర్లు పులిగడ్డ జగదీష్, లావేటి భవానీ కుమార్ తనను బెదిరించారని యువతి ఫిర్యాదులో తెలిపింది. రౌడీ షీటర్ జగదీష్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పింది. ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండో తారీఖు రాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో ఈ బాధితురాలు దగ్గరికి ఈ జగదీష్ అని సస్పెక్ట్ షీట్ హోల్డరు, ఇతను గతంలో చోరీలు చేసిన వాళ్ళ దగ్గర నుంచి బళ్ళును కొని వేరే వాళ్ళకి అమ్మటంతో ఇతని పైన మన 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ దొంగతనం కేసుల్లో ఉన్నటువంటి సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. ఇతని పైన సుమారు 10 కేసులు దాకా ఉన్నాయి. దీంతో ఇతని పైన కేసులు రిజిస్టర్ చేయటం, అతనితోటి గతంలో అతనితో పాటు ఒక చోటుదెబ్బ అతని ఇంటికి సమీపంలో నివసించే ఏలూరులో చోటుదెబ్బ ప్రాంతంలో ఉన్నటువంటి వసంత అని ఒక లేడీతో ఇతనికి అతని కుమార్తెతోటి అక్రమ సంబంధం ఉండేది. సో ఈ క్రమంలో భాగంగా ఇతను కొన్నాళ్ళు నుంచి మంగళగిరిలో ఆర్టీసీ హైర్ బస్సుల్లో డ్రైవర్గా పనిచేస్తూ మంగళగిరిలో ఉంటున్నాడు. 2వ తారీఖు నాడు తాడేపల్లిగూడెంలో ఒక థెఫ్ట్ కేసులో వాయిదా ఉండటంతో అతను అక్కడికి రావటం, ఆ థెఫ్ట్ కేసు నుంచి వాయిదా అటెండ్ అయ్యి ఏలూరు చోటుదెబ్బలో తన నివాసం వెళ్తూ తనకు పాత పరిచయమైనటువంటి ఈ వసంత, అదేవిధంగా ఆమె కూతురు తోటి ఉన్నటువంటి సంబంధంతో ఆ ఇంటికి వెళ్ళటం, అక్కడ అదే సమయానికి వేరే అమ్మాయి కూడా అదే ప్రాంతంలో ఉండటం, అక్కడ వీళ్ళు మాట్లాడుకోవటం, దాంతో అక్కడ ఒకళ్ళనొకళ్ళు ఘర్షణ పడిన తర్వాత ఆ అమ్మాయిని ఇతను తీసుకొని అమ్మాయికి ఇష్టానికి వ్యతిరేకంగా అమ్మాయితోటి రేప్ చేయడం జరిగింది. సో దాని మీద తర్వాత అతనితో పాటు అతని ఫ్రెండ్ అయినటువంటి 2వ ముద్ద అయినటువంటి భవానీ, ఇతను కూడా ఒక 307లో కేసుల ముద్ద గతంలో. తర్వాత ఇతను ఇద్దరు కలిసి వెళ్ళి వాళ్ళని బెదిరించడం, వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం జరిగింది. దాన్ని మింజుని తీసుకొని వాళ్ళు 3వ తారీఖు నాడు ఉదయం పోలీస్ స్టేషన్కి రావడంతో వాళ్ళని వెంటనే హాస్పిటల్కి పంపించడం, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం కూడా జరిగింది. వాళ్ళని హాస్పిటల్ కూడా పంపించడం జరిగింది. ఏలూరులో యువతి పైన అత్యాచారం జరిగింది. అది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 2వ తారీఖున అర్ధరాత్రి తనను 2 రౌడీ షీటర్లు తనను బెదిరించి తనపైన అత్యాచారానికి పాల్పడ్డారని, ఎవరికైనా చెప్తే చంపేస్తారంటూ బెదిరించారని యువతి తెలిపింది. మేరకు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది ఆ యువతి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, దీనిపైన పోలీసులు ఎట్లా ముందుకెళ్తున్నారు, ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు, వాళ్ళని అదుపులోకి తీసుకున్నారా, ఏం జరుగుతోంది? రాజేష్, ఏలూరులో అత్యాచార కలకలం రేగింది. ఒక యువతి తన మీద 2 రౌడీ షీటర్లు అత్యాచారం చేశారంటూ కూడా ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. జగదీష్ అనే రౌడీ షీటర్ బలవంతం చేశాడు, అత్యాచారం చేశాడు అంటూ కూడా ఆమె ఫిర్యాదు చేసింది. మరొక రౌడీ షీటర్ లావేటి భవానీ కుమార్ అతనికి సహకరించాడు, నిర్బంధించాడు, తర్వాత మీద దాడి చేశారు, ఎవరికైనా చెప్తే చంపేస్తామంటూ బెదిరించారంటూ కూడా చెప్పినట్లుగా యువతి ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం ఆ యువతికి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ ఇప్పటికే మీడియాకి వివరాలు చెప్పడం జరిగింది. అయితే 2 యువకులు కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నారు, వారి మీద పలు కేసులు ఉన్నాయని చెప్తున్నారు. గతంలోనే ఆ యువతి ఎక్కడైతే ఏలూరులో షెల్టర్ తీసుకుంటుందో, వసంత అనే ఆమె దొంగలకి షెల్టర్ ఇస్తూ ఉంటుంది. ఆ ఇంటికి ఈ అమ్మాయి వచ్చింది. కొంత వీరు సంబంధించి పాత పరిచయాల నేపథ్యంలోనే 2 కలిశారంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే ఏదేమైనా కూడా బాధితురాలు అత్యాచార ఫిర్యాదు చేసింది కాబట్టి ఫిర్యాదు అయితే నమోదు చేసాం. 2 మీద నిందితులు సహకరించిన వ్యక్తితో పాటుగా రౌడీ షీటర్ జగదీష్ మీద కూడా రేప్ సెక్షన్ తో పాటుగా అట్లాగే SC/ST కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతన్ని అదుపులో తీసుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసామంటూ కూడా ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ అయితే చెప్తున్నారు. మరోపక్క దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అసలు ఆ యువతి ఏలూరు ఎందుకు వచ్చింది, ఆ వసంతన ఆమె ఇంట్లో ఎందుకు ఉంది, ఈ ఘటన ఎప్పుడు జరిగిందనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ అయితే చెప్తున్నారు. మరోపక్క అత్యాచారం సచివాలయంలో జరిగిందంటూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరగడాన్ని ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ ఖండించారు. అక్కడ అత్యాచారానికి సంబంధించి ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా జరిగిందనే దాని మీద బాధితురాలు కొంత చికిత్స పొందిన అనంతరం ఆమె నుండి
స్టేట్మెంట్ తీసుకుంటాము. ఆ తర్వాత స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత పూర్తి దర్యాప్తు చేసిన తర్వాత మీడియాకి చెప్తామంటూ కూడా ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ రౌడీ షీటర్లు ఇద్దరు కొంత పరారులో ఉన్నారు. అయితే జగదీష్ మంగళగిరి ప్రాంతంలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఏలూరుతో అతను సుమారుగా సంవత్సరం అయింది ఏలూరు వదిలేసి అక్కడ అతను పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. అటువంటి జగదీష్ తాడేపల్లిగూడెం కోర్టుకు వచ్చి అటు నుండి మరలా ఏలూరు వచ్చాడు. ఏలూరు వచ్చిన తర్వాత ఆమెను కలవడానికి వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్ళాడంటూ వసంత ఇంటికి వెళ్ళాడంటూ కూడా పోలీసులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఇద్దరు ముద్దాయిల్ని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాము. ఇప్పటికే సెక్షన్లు ఇప్పటికే నమోదు చేయడం జరిగింది కాబట్టి పూర్తి స్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకుంటా ఉంటూ కూడా ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సాగర్. ఏలూరులో యువతి పైన అత్యాచారం జరిగింది. ఈ నెల 2న అర్ధరాత్రిన అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ యువతి పైన ఇద్దరు రౌడీ షీటర్లు పులిగడ్డ జగదీష్ అండ్ లావేటి భవానీ కుమార్ ఇద్దరు రౌడీ షీటర్లు దానిపైన అత్యాచారం చేశారు. ఎవరికైనా చెప్తే చంపేస్తామంటూ బెదిరించారంటూ పోలీసుల్ని ఆశ్రయించింది.